మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. సో ఇప్పుడు ఏదన్నా ఒక నగరం, దాని రియల్ ఎస్టేట్ రంగం ఆ నగరాన్ని స్థాపించిన సమయం ప్రభావితం చేస్తుందంటారా? ప్రతిదానికి ముహూర్త కాలమే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇదివరకు గ్రామాలు అనేసరికి రెండు రకాలు ఉంటాయి. వాస్తుశాస్త్రం ప్రకారం గ్రామార్వణం అని ఒకటి, గృహార్వణం అని రెండు పద్ధతులు ఉంటాయి. ఏదైనా ఒక గ్రామాన్ని నిర్మించినప్పుడు గ్రామానికి ఆర్వణం చూస్తారు, ఆయాలు చూస్తారు, వర్గులు చూస్తారు, వాస్తు చూస్తారు, వాస్తు పురుషుడి పొజిషన్ చూస్తారు అన్నమాట. వాస్తు పురుషుడి పొజిషన్ చూసి ఆ భూమిని మూడు రకాలుగా పరిశీలించాలి. ప్రతి భూమికి మూడు దోషాలు ఉంటాయి: స్పర్శ దోషం, దృష్టి దోషం, శల్య దోషం, భూగర్భజనిత దోషం. ఈ దోషాలు పరిశీలించాలి. స్పర్శ దోషం అంటే ఒక భూమి నుంచి ఎటువంటి వాయువులు వస్తున్నాయి, ఎటువైపు నుంచి గాలులు వస్తున్నాయి, నైరుతి వైపు వస్తున్నాయి, ఆగ్నేయం నుంచి వస్తున్నాయి, ఈశాన్యం నుంచి వస్తున్నాయి, దక్షిణం నుంచి వస్తున్నాయి, ఈ రకంగా అష్టదిక్కుల నుంచి ఎటువంటి వాయువులు వస్తున్నాయి చూడాలి. ఇంకా దృష్టి దోషం అంటే ఆ భూమిని చూసిన వెంటనే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్. ఇప్పుడు చాలా మంది చూస్తాం, మనం వచ్చే దారిలో ఒక ఓపెన్ ప్లేస్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో XYZ అని బోర్డు పెడతాం. వెంటనే చూసిన వాడికి ఎంత ప్రైమ్ ల్యాండ్ ఇటువంటిది ఎట్లా సంపాదించాడరా, వీడు ఎట్లా కొట్టేసాడరా, ఇది మనం తీసుకుంటే బాగుంటుంది, వీడు అమ్ముతాడా అమ్మడా, ఎలా వచ్చింది వీడికి అని వెంటనే వాళ్ళ మైండ్. వారు ఏదో సెక్యూరిటీ కోసం అనుకుంటున్నారు కానీ అక్కడ పేరు కనిపించారు, అబ్బా వీడు కొట్టేశాడా, వీడు పలానా వాడా, ఏ పార్టీ వాడు, ఈ రకమైన ఆలోచన వస్తాయి. ఆ దోషం. ఇంకా భూమిలో శల్య దోషం అన్నమాట. ఆ భూగర్భంలో ఎటువంటి నిక్షేపాలు ఉన్నాయి, నిధి నిక్షేపాలు అంటారు, అలాగే ఇవి శల్యధాతువులు, కాష్టధాతువులు అని కూడా ఉంటాయి. అవి ఉన్నప్పుడు కూడా ఆ భూమికి సంబంధించిన దోషాలు. ఇదివరకు యాక్చువల్గా చేయాలంటే, గృహం నిర్మించాలంటే 100 అంగుళాల వరకు భూమిని తవ్వాలి. 8.5 feet 100 అంగుళాల లోపు భూమిని తవ్వి ఆ మట్టి అంతా తీసేసి అటువంటి చోట ఎటువంటి దోషాలు లేవని తెలుసుకున్న తర్వాత అక్కడ నిర్మాణం చేపట్టాలి. ఇటువంటి జాగ్రత్తలు భూమి పరంగా తీసుకోవాల్సినవి ఉంటాయి. ఆ రకమైన జాగ్రత్తలు తీసుకోవటం ఒకటి. ఇంకా పట్టణాలు ఇటువంటి నిర్మించాలంటే ఇదివరకు గ్రామార్వణం చూసేవారు, మళ్ళీ అందులో పంచాయతన సిస్టమ్ ఇక్కడ కూడా వస్తుంది అన్నమాట. ఎట్లాగైతే మనం ఒక దేవాలయం నిర్మించడానికి అన్ని దిక్కులు ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఈశాన్యంలో జలం, ఆగ్నేయంలో అగ్ని, వాయువ్యంలో సంపద, నైరుతిలో భూమి బలం ఉంటుంది. అందుకోసం ఈ దిక్కులన్నీ చూసుకుంటా ఉండి ఏ దిక్కుల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలి అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ దేవాలయాలు, విద్యాలయాలు అటువంటి ఏమో ఈశాన్య దిక్కులోనూ, ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసెస్, ఈ అగ్నికి సంబంధించిన ఆయుధాగారాలు, డిఫెన్స్కి సంబంధించినవన్నీ ఆగ్నేయంలోనూ, వ్యాపారానికి సంబంధించిన మల్టీప్లెక్సెస్, షాపింగ్ కాంప్లెక్స్ ఏమో వాయువ్యంలోనూ, ఈ నివాసానికి ఉండే గృహాలు నైరుతిలోనూ నిర్మించుకోవాలి. ఈ రకమైన టౌన్ ప్లానింగ్ ఇదివరకు ఉండేది, అది గ్రామార్వణం అనేవారు. గ్రామం మధ్యలో బొడ్డు ఉండేది, నగర బొడ్డు, వీధి బొడ్డురాయి ఉండేది. అప్పుడు అందరికి దానికి వల్ల వచ్చే శుభాలు వచ్చాయన్నమాట. సో బొడ్రాయి అంటే ఇక ఊరికి మధ్యలో అన్నట్టు, అది మధ్యలో గర్భం అన్నమాట. ఆ ఊరికి గర్భం, ఆ గర్భం చుట్టూ వేయాలంటే అలాంటి పరిస్థితి. ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు టౌన్షిప్స్ చేస్తున్నారు. లార్జెస్ట్ టౌన్స్ 50 acre 100 acre టౌన్షిప్ చేస్తున్నారు. ఆ చేసినప్పుడు వాటిలో కూడా ఇటువంటి ఫాలో అవ్వాలి. ఒక టౌన్షిప్ వేసి ఒక 100 plots డివైడ్ చేశారు. చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, జనరల్ గా వాస్తు అనగానే వీళ్ళు స్థలం ఆకారం చూసుకుంటారు, దీర్ఘ చతురస్రాకారం, స్క్వేర్ అటువంటి చూసుకుంటారు. వాటికి ఆకారాన్ని బట్టి కూడా కొన్ని దోషాలు ఉంటాయి. ఆ దోషాలు ఇప్పుడు వాస్తు ప్రకారం ఎక్కువ మంది ఇలాగా చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారం వేస్తున్నారు. రెండోది వచ్చేసరికి ఫేసింగ్, ఈస్ట్ ఫేస్, వెస్ట్ ఫేస్. అవి జనరల్ గా అందరికి సూటబుల్ అవుతాయి. నార్త్ ఫేస్ అందరికి సూటబుల్ అవుతుంది, సౌత్ ఫేస్ మాత్రం కొంతమందికే సూటబుల్ అవుతుంది. అలా ఫేసింగ్ చూసుకోవాలి. ఇప్పుడు ఈ టౌన్షిప్ ఏర్పాటు చేసి వారు ప్లాట్స్ అమ్ముతున్నప్పుడు ఏం చేస్తారంటే, ఎవరు పెడితే వాళ్ళకి ఆ ప్లాట్స్, ఎవరు వచ్చే వాళ్ళు చూసి వాళ్ళకి ఎటు ఫేసింగ్ అనుకూలం అనుకున్నది ఒకటే తీసుకుంటారు. కానీ అక్కడ కూడా ఇటువంటి విషయాలు పాటించాలి. ఇప్పుడు ఈ గ్రామ దేవాలయాలు, స్కూల్స్ అనేవి కానీ అక్కడ నిర్మిస్తే అవేమో ఈశాన్యంలోనూ, ఈ ఆఫీస్ కాంప్లెక్స్ అయ్యి ఉంటే ఆగ్నేయంలోనూ, కేవలం రెసిడెన్షియల్ పర్పస్ అయితే నైరుతిలోను, ఈ ప్రతి చోట షాపింగ్ కాంప్లెక్స్, షాప్స్ ఉంటాయి కనుక వాయువులో నిర్మించాలి. తర్వాత అవన్నీ కూడా లేదు, ఓన్లీ రెసిడెన్షియల్లే నిర్మించారంటే ఆ రెసిడెన్షియల్లో కూడా సీనియర్ సిటిజన్స్ పెద్దవాళ్ళకేమో వెస్ట్ సైడ్లోను, సౌత్ సైడ్లోను,
చిన్నవాళ్ళు వయసు తక్కువ వాళ్ళకి నార్త్ అండ్ ఈస్ట్ సైడ్లో తీసుకుంటే వారికి ఈ దోషాలు కొంచెం తక్కువ. అట్లాగే ఏదైనా ఒక ప్రదేశానికి ఇక్కడికి వచ్చేసరికి వాస్తు అనేది వాసతీటి, ఇది వాస్తు. వాస్తు అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే పంచభూతాల నుంచి వచ్చింది అనమాట. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నోరాప, ఆపో భూమి. ఒక శూన్య ప్రదేశంలో పంచభూతాలు విహరిస్తూ ఉంటాయి. ఆ పంచభూతాలకి ఎప్పుడైతే ఒక లిమిట్ ఏర్పడిందో అవి అక్కడ కన్ఫైన్ అయిపోయి ఉంటాయి. అప్పుడు వాటికి తగినంత స్థానం వాటికి వచ్చిందా? ఏ స్థానం వచ్చింది? పంచాయతనం ప్రకారం ఈశాన్యంలో జలం ఉండాలి, ఆగ్నేయంలో అగ్ని ఉండాలి అందరూ చెప్పారు. అట్లాగే దీని వాసులో కూడా ఏ రకంగా చెప్తారంటే ఈశాన్యం గుంట, ఆగ్నేయం మంట, నైరుతి పెంట, వాయువ్యం పంట, ఈ రకంగా సింప్లిఫై చేశారు. కానీ ఈ రకమైన పరిస్థితి మనిషిలోనూ ఉంటుంది, ఆ భూమిలో ఒక స్థానంలో కూడా ఉంటుంది. మనిషిలోనే పంచభౌతికమైన శరీరం మనిషిలో ఉంటుంది. ఆ మనిషి ఒక లిమిట్ ఏర్పడేసరికి అది అంచులాగా అంబరం అంటారు. దిగంబరం అంటే దిక్కులే అంబరంగా గలవాడు. ఎప్పుడైతే పంచభూతాలన్నీ ఒక ఆకారంలోకి వచ్చినావో ఆ ఆకారం వచ్చేసరికి వానిలో ఎక్కువ ఏ తత్వం ఉంది? జలతత్వం, భూతత్వం, అగ్నితత్వం, వాటిని బట్టి రాసులు బట్టి ఉంటుంది అన్నమాట. అదే రకంగా ఒక గృహానికి ఎక్కడైతే మన భూమికి మనం కొంత లిమిట్ ఏర్పాటు చేసి హద్దులు ఏర్పాటు చేసామో ఆ హద్దుల్లో ఈ పంచభూత తత్వాలు ఉంటాయి. అప్పుడు వారికి ఎటుపైకి ఎంత ఉన్నాయి అనేది చూసుకోవాలి. అలాగే వీరి జన్మజాతకం ప్రకారం కూడా వారిది ఏ తత్వం అనేది చూసుకుని ఆ తత్వానికి సంబంధించిన ప్రదేశంలో వాళ్ళు గృహం నిర్మించుకుంటే వారికి కూడా బాగుంటుంది. రైట్. పాప దృష్టి, శుభ దృష్టి అనేవి ఉంటాయి కదా, ఇవి కూడా రియల్ ఎస్టేట్ను ప్రభావితం చేస్తాయా? దృష్టి దోషం రియల్ ఎస్టేట్ ముందు ప్రభావితం చేసేది ఇవి. ఇప్పుడు ప్రతి చోట ఎవరైనా ఒకటి మంచిది కట్టుకున్నారు అనగానే అందరి దృష్టి పడుతుంది. అందులో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి అన్నమాట. అట్లే ఇలా ఇంత గొప్పగా వీడు పెరిగిపోయాడు అని అసూయపరమైన దృష్టి ఉంటుంది. అరే వీళ్ళు బాగానే కట్టుకున్నారు, వీళ్ళకి మనం కూడా ఉండాలని ఎంకరేజింగ్ దృష్టి ఉంటుంది. ఈ రెండు రకాల దృష్టిలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దానికి అది కూడా ఇక్కడ వర్క్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ టౌన్ ప్లానింగ్ అటువంటి చోట్ల ఏ ప్రదేశంలో ఎటువంటి గృహాలు, ఎటువంటి నిర్మాణాలు చేయాలి అనేది కూడా ఎక్కువ ప్రభావితం చూపిస్తారు. ఇప్పుడు మనం హైదరాబాద్లోనే చూసుకుంటే మనం గచ్చిబౌలి, దుర్గం చెరువు ఎక్కడికి వెళ్తే చాలా హై రైజ్ బిల్డింగ్స్, మల్టీప్లెక్సెస్, షాపింగ్, ఆఫీస్ స్పేస్ ఫర్ లీజ్ ఆర్ రెంట్ అని చెప్పి 10,000 SFT, 20,000 SFT ఫ్లోర్స్ ఉంటున్నాయి. ఈ ఆఫీస్ స్పేస్కి కారకుడు సూర్యుడు. ఎవరి జాతకంలో అయితే ఆ బిల్డర్స్ ఉంటారు, ఆ బిల్డర్స్ వారి జాతకంలో భూమి ఇచ్చేవాడు కుజుడు, బిల్డింగ్ ఇచ్చేవారు మనం రకరకాల చెప్పాము. వాటితో పాటు అతనికి సూర్యుడు అనుకూలంగా ఉన్నాడంటే వారు ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మిస్తే వారికి ఉపయోగిస్తారు. అట్లా అపార్ట్మెంట్స్ ఇటువంటి నిర్మించాలంటే బుధుడు అనుకూలంగా ఉంది. తర్వాత ఈ చంద్రుడు వచ్చేసరికి రిసార్ట్స్ అన్నమాట. జలం ఉండే ప్రదేశస్, రిసార్ట్స్, అందమైన పొదరిళ్ళు, అటువంటి వాటికి చంద్రుడు కారకుడు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మోకిలా ఉంది, మోకిలాలో అందరూ విల్లాస్ కట్టారు. ఆ విల్లాసి కారకుడేమో శుక్రుడు. ఇకపోతే గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్స్ అటువంటి వాటిలో ఈ పోలీస్ స్టేషన్స్, డిఫెన్స్కి సంబంధించినవి, ఈ పెట్రోల్ సంబంధించిన స్టాండ్స్, ఈ గ్యాస్ స్టేషన్స్, పెట్రోల్ బంక్స్, అటువంటి వాటి కుజుడు కారకుడు. అలాగే ఈ దేవాలయాలు వాటికి గురువు కారకుడు, విద్యాలయాలు గురువు కారకుడు అవుతాడు. శుక్రుడు వచ్చేసరికి హోటల్స్, ఎంటర్టైన్మెంట్ ప్లేస్, సినిమా హాల్స్, అటువంటి వాటి కారకుడు అవుతాడు. ఈ శని వచ్చేసరికి జీర్ణ గృహాలు, రిఫర్బిషన్, పాత ఇళ్ళు కొని అమ్మటం అటువంటి కారకుడు. సో వీరికి ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వారి జన్మజాతకంలో ఈ కుజుడు, బుధుడితో పాటు ఏ గ్రహం వారికి అనుకూలం అలా చేసి వారు దాని ప్రకారం ఆ రకమైన గృహాలు నిర్మాణాలు చేస్తే వారికి లాభిస్తుంది. ఇప్పుడంతా మోకిలా అనేదేమో రెయిన్కి ఇన్ఫెస్టెడ్ ఏరియా, వాటర్ అక్కడ చేరిపోతాయి. ఆ వాటర్ చేరినప్పుడు అందరం చూసే మోకిలా మూలిగిపోయింది. అక్కడ కట్టిన ఈ విల్లాస్ వచ్చి 7 crores 8 crores అన్నాయి, ఇప్పుడు 4 crores వచ్చినాయి. అక్కడ రిసార్ట్స్ నిర్మిస్తే బాగుంటుంది. అది వాటర్ ఇన్అండేటెడ్ ప్లేస్ కనుక, చంద్రుడికి సంబంధించింది కనుక అక్కడ రిసార్ట్స్ నిర్మించుకోవాలి. శుక్రుడికి సంబంధించిన స్థానంలో విల్లాస్ నిర్మించుకోవాలి. కానీ ఇవన్నీ చూడకుండా చేయటం వల్ల ఇలాంటి పరిస్థితులు కూడా వస్తాయి.